Moving to fourth news, రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. 3 వారాల పాటు స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 3 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. కనీస సమాచారం ఇవ్వకుండా భూములు అమ్మేశారని చెప్పి ఎస్బీఐ యాజమాన్యం వాదిస్తోంది. ఇక సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ప్రభుత్వ తరపు లాయర్ చెప్తున్నారు. 16 సంవత్సరాల పాటు ఒక్క నిర్మాణం కూడా జరపలేదని లాయర్ చెప్తూ ఉన్నారు. ఇక ఇరువురి వాదనల తర్వాత భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. సర్కార్ అమ్మిన భూములు మావే, టీజీఐఐసీ వేలాన్ని వెంటనే రద్దు చేయండి అంటూ ఎస్బీఐ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. రాయదుర్గం పరిధిలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న అత్యంత విలువైన 6 ఎకరాల 9 గుంటలను ఆక్షన్ వేయగా అందులో 5 ఎకరాలు తమదే అంటూ కోర్టులో వాదించింది ఎస్బీఐ. తమ యాజమాన్యంలో ఉన్న భూమిని ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా వేలం వేస్తుందని ప్రశ్నించింది. వెంటనే వేలాన్ని రద్దు చేసి భూమిని అప్పగించాలంటుంది ఎస్బీఐ. ఇక ప్రభుత్వం తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. భూముల వేలం సమయంలో ఎస్బీఐకి సమాచారం ఇచ్చామని చెప్పారు ఆయన. మరో చోట భూమి కేటాయిస్తామని ఎస్బీఐకి ప్రభుత్వం చెప్పినట్టు కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ ప్రపోజల్ కు ఎస్బీఐ కూడా ఒప్పుకుందన్నారు. అయితే ఎస్బీఐ ఒప్పుకున్నట్టు ఏమైనా ఆధారాలు చూపించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. రాయదుర్గం భూముల్లో నిర్మాణాలు చేపడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి. 16 ఏళ్లుగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టని ఎస్బీఐ కేవలం ఏటీఎంలు మాత్రమే నిర్వహిస్తుందన్నారు. 2010లో ఎస్బీఐకి భూములు కేటాయించినప్పటికీ ఇప్పటిదాకా ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదన్నారు. ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎస్బీఐ సద్వినియోగం చేసుకోలేదన్నారు. గత నెల 28న రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న అత్యంత విలువైన 6 ఎకరాల 9 గుంటలను టీజీఐఐసీ పబ్లిక్ ఆక్షన్ వేసి విక్రయించింది. ఒక్క ఎకరం కనీస ధర 170 కోట్లుగా వేలం మొదలుపెట్టగా ఊహించిన విధంగా 237 కోట్ల రికార్డు ధర పలికింది ఈ భూమి. అయితే ప్రభుత్వ రియల్ ఎస్టేట్ సంస్థ గౌరవ వెంచర్స్ ఒక్క ఎకరాన్ని 237 కోట్ల రూపాయలకు దక్కించుకుని దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఇప్పుడు ప్రభుత్వ న్యాయవాది వాదించినట్టే ఒకవేళ ఎస్బీఐ వేరే భూమి తీసుకోవడానికి ఒప్పుకుంటే గనక మళ్ళీ వేలం పాటని ఎందుకు అడ్డుకుంటుంది ఎస్బీఐ? దీని మీద ఎస్బీఐ వర్షన్ ఎలా ఉంది? అయితే ఇందులో ఎస్బీఐ చెప్తుంది ఒకటే, కేవలం ప్రభుత్వం ఈ తరహాలో ప్రపోజల్ని మాత్రమే పంపింది. అది కూడా ప్రభుత్వం తరఫున టీజీఐఐసి కార్పొరేషన్ వాళ్ళు కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఈ భూమికి బదులు 2.5 ఎకరాలుగా ఉన్నటువంటి వేరే భూమిని చూపిస్తామంటూ ఒక ప్రపోజల్ పెట్టారు. సో దీనికి ఎస్బీఐ నుండి ఎట్లాంటి రిప్లై మేము ఇవ్వలేదు అంటూ కూడా ఎస్బీఐ తరపు అడ్వకేట్ బిఎస్ ప్రసాద్ చెప్పినటువంటి వర్షన్. మరోవైపు ఈ మొత్తం 16 సంవత్సరాల పాటు ఎట్లాంటి నిర్మాణాలు ఎస్బీఐ చేపట్టలేదు అన్నటువంటి వాదనకు సంబంధించి కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ వెంకట్రామన్ కూడా వాదన వినిపించారు. సో ఆయన చెప్పింది ఏంటంటే ఈ 16 ఇయర్స్ పాటు కూడా ఎస్బీఐ ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టకపోవడానికి ప్రభుత్వం కూడా ఒక కారణం. ఎందుకంటే 2021 నుండి ప్రభుత్వం అనేక సార్లు కోర్టులలో పిటిషన్స్ వేస్తూ వచ్చింది. సో ఆ కోర్టు ప్రొసీడింగ్స్ని చూసుకునేందుకే సగం టైం ఎస్బీఐకి సరిపోయింది అనేటువంటి వాదన కూడా తీసుకొచ్చారు. అండ్ సేమ్ టైం ఆయన ఒక ఇంట్రెస్టింగ్ వాదన కూడా తీసుకొచ్చారు. మే 28న ప్రభుత్వం ఆక్షన్ నిర్వహించింది. సో ఈ ఆక్షన్ కంప్లీట్గా ఒక పబ్లిక్ హాలిడే నాడు నిర్వహించింది. సో ఎస్బీఐకి ఆ టైం కలిసి రాలేదు. ఆ టైంలో కోర్టు వెకేషన్ పీరియడ్లో ఉంది కాబట్టి 16 డేస్ తర్వాత కోర్టును ఆశ్రయించి పిటిషన్ వేసిందంటూ కూడా ఏఎస్జీగా ఉన్నటువంటి వెంకట్రామన్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇరువురి వాదన కూడా విన్న తర్వాత కోర్టు ఇంటర్న్ డైరెక్షన్ అయితే ఇచ్చింది. 3 వీక్స్ పాటు కూడా స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 3 వీక్స్లో కూడా అటు ప్రభుత్వం తరఫున ఇటు టీజీఐఐసి తరఫున వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సో కౌంటర్ ఫైల్ అయిన తర్వాత ఫైనల్ ఆర్డర్ ఇస్తామంటూ కూడా కోర్టు చెప్పింది. సో ఫర్దర్ విచారణను 3 వీక్స్ పాటు కూడా హైకోర్టు వాయిదా వేసింది. సో దాదాపు 2.5 అవర్స్ పాటు జరిగినటువంటి వాదనలో చాలా కీలక అంశాలను ఇరువురి న్యాయవాదులు కూడా ప్రస్తావించారు. సో ఇరువురి సైడ్ నుండి కూడా సీనియర్ కౌన్సిల్స్ అటెండ్ అయ్యారు కాబట్టి మొత్తం 2010 నుండి ఎప్పుడైతే ఎస్బీఐకి ఈ ల్యాండ్ అలాట్ అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు చోటు చేసుకున్నటువంటి అన్ని పరిణామాలను కూడా కోర్టుకి ప్రస్తావించారు. సో ఫర్దర్ విచారణ అయితే 3 వీక్స్ పాటు వాయిదా వేశారు. అప్పటి వరకు ఇంటర్మ్ స్టే కొనసాగనుంది.